గ్రామ పంచాయతీ ఆవరణంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి మమత ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామని నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యురాలు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమా గోపాల్, ఉప సర్పంచ్ రఘు నాయకులు, హరిబాబు, అంజన్ రావు, భాస్కర్, రవీందర్, అభిలాష్, ప్రమోద్, సుమన్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. ఏబీ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు గ్రామ ప్రజలు మాకు ఒక 5 సంవత్సరాలు సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గాన్ని గ్రామ ప్రజలు మా చేతిలో గ్రామం అభివృద్ధి కోసానికి మా వాళ్ళు ఓట్లేసి మాకు గెలిపించినందుకు వారి సహకారాలు, వారి కోరికలు ఏమున్నా గ్రామ డెవలప్మెంట్ గురించి అయినా ఏదైనా మేము గ్రామ అభివృద్ధి కోసానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. గత ప్రభుత్వం కూడా కొన్ని పనులైనాయి. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ద్వారా కొన్ని చాలా వీధులలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, ఇండ్లు స్థలాలు లేని వారికి ఇంద్రమ్మ స్థలము గత రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇళ్ల స్థలం లేని వాళ్ళకు ఇళ్ల స్థలాలు మన గవర్నమెంట్ స్కూల్ కాడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్థలం ఉన్నాయి. లేని వాళ్ళకు కూడా మన ఎమ్మెల్యే గారి దగ్గర పోయి లేని వాళ్ళకు కూడా ఇంద్రమ్మ స్థలాలు ఇచ్చి ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చేటట్టు మేము మాకు కృషి చేస్తాం. మీరు మాకు ప్రోత్సహిస్తే మీ అండదండలు ఉంటాయి. మేము ఎల్లవేళలా మీతో ఉంటాం. దానికి ఉన్న భూములు కాపాడుకొని అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఎల్లవేళలా ప్రజల వెంట ఉంటాం. మేము ప్రజల సమస్యలు కూడా గవర్నమెంట్ భూములు కబ్జా కాకుండా చూద్దామని మేము ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటాం.